బ్యాంకును బురిడి కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలానికి పెట్టారు. ఇండియన్ బ్యాంక్ నుంచి 409 కోట్ల రుణం తీసుకుంటూ గంటా శ్రీనివాసరావు వెంటకో లోన్ చెల్లించలేదు. దీంతో పలుమార్లు నోటీసులు ఇచ్చింది బ్యాంక్. వాటిపై స్పందించకపోవడంతో సంబంధిత ఆస్తులను వేలం వేస్తామని పత్రికలో ప్రకటన ఇచ్చింది ఇండియన్ బ్యాంక్. ఆగస్టు 8న వేలం నిర్వహిస్తామని పేర్కొంది. లోన్కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా మరో 8 మంది షూరిటీగా ఉన్నారు. దేంసికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల్ని వేలానికి వేశారు, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, బ్యాంకులకు బురిడి కొట్టించి బ్యాంకులను మోసం చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరొకసారి ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. 3 నెలల క్రితం ఒకసారి నోటీసులు జారీ చేసింది. మళ్ళీ తాజాగా ఇప్పుడు బ్యాంకు నుంచి నోటీసులు గంటా శ్రీనివాసరావుకి అందాయి. ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు 409 కోట్ల రుణాలు తీసుకొని గంటా మరియు కొంతమంది డైరెక్టర్లు బ్యాంకు రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఎన్నోసార్లు అడిగినప్పటికీ కూడా కనీసం స్పందించకపోవడంతో బ్యాంకులు మరొకసారి ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లకి అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 8వ తేదీన సంబంధిత ఆస్తుల వేలం వేస్తామని పత్రిక ప్రకటనలోని ఇండియన్ బ్యాంకు పేర్కొంది. రుణాలు తీసుకోవడం, చెల్లించకుండా ఎగ్గొట్టడం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటుగా మారుతుంది. ఒక గంటా శ్రీనివాసరావు కాదు, మొన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు కూడా ఇదే తరహాలో బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖ నేతలంతా కూడా ఇదే తరహాలో బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని మోసం చేస్తూ బ్యాంకుకు రుణాలు ఎగ్గొడుతున్నారు. దీనివల్ల దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వారు ఎక్కడా కూడా పట్టించుకోలేదు. బ్యాంకులు కూడా అనేక సందర్భాల్లో తాము ఇచ్చిన రుణాలను వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు పంపుతున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరొకసారి నోటీసులు పంపించాయి. ఆగస్టు 8వ తేదీన ఏవైతే ఆస్తులు తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారో దానికి సంబంధించిన ఆస్తులన్నింటి కూడా వేలం వేస్తామని పత్రికల్లో ఇండియన్ బ్యాంకు పేర్కొంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ నాయుడు.